హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కీల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ మెలాకా సిరీస్. సో ఇవాళ మేము మెలాకాలో అయితే క్లాక్ టవర్ దగ్గరికి వచ్చామండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట మెలాకాలో. ఇది మెలాకాలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సిటీకి కూడా మధ్యలో ఉంటుందన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వరు. చాలా బ్యూటిఫుల్ ఫోర్ట్స్, ఇంకా బ్యూటిఫుల్ విండ్ మిల్స్ అని చెప్పేసి, ఇంకా పెయింటింగ్ వేసినవి, ఫౌంటైన్స్, ఇంకా ఐ లవ్ మెలాకా అని చెప్పేసి కూడా ఒక పెద్ద బోర్డు కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ మంచిగా బంతి పువ్వులన్నీ చూస్తున్నాను అనమాట. యూజువల్గా నేను ఇండియాలో ఎప్పుడు చూస్తాను బంతిపూలు అన్నీ చాలా బాగుంటాయి మన దగ్గర అయితే, కానీ నేను మలేషియాలో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట బంతి పువ్వులు. కేరళ అయితే ఎక్కడ చూడలేదు, కౌలాలంపూర్లో. మెలాకాలో బాగుంది. అది కూడా ఈ చర్చ్ ముందు, చర్చ్ చూడండి 1753 ఓల్డ్ అట, అప్పటి సెంచరీది. చక్కగా ఇలా రెడ్ కలర్ పెయింట్ వేసేసి మంచిగా టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మెలాకాకి ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వట్లేదు. ఈ బుట్ట చూడండి, ఏదైతే టచ్ చేయొద్దు, పట్టుకోవద్దు అని రాసుంటారో దాన్నే పట్టుకుంటుంది అనమాట. ఎవరి మాట వినను, నేను మోనార్క్ని అనే టైపు ఏదైనా కూడా. సో ఇంకా అక్కడ పట్టేసినారు, పట్టుకోవద్దని. అయినా కూడా ఇది బుట్టది రెండు పువ్వులు అయితే పీకేసింది. ఇంక నేను అనుకుంటున్నాను ఇక్కడ మొత్తం అంతా కూడా విజిటింగ్ ప్లేస్ కదా, చక్కగా అంతా కూడా సర్వలెన్సెస్ అన్నీ ఉంటాయి, చెక్ చేస్తారో ఏమో అనుకుంటా ఉన్నాను. ఈ పిల్ల పీకేసింది. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారని ఎవరు రాలేదు మోస్ట్లీ. ఇంకా పువ్వుల్ని చేతులు ఇలా పెట్టి అలా పెట్టి డ్యాన్స్లు అన్నీ వేస్తూ ఉంది. వెనకాల చూడండి ఫౌంటైన్ బాగుంది కదా, మధ్యలో ఉందన్నమాట. ఇట్లాగా డ్యాన్స్ వేస్తే ఆ ఫౌంటైన్ ముందైతే ఆ పువ్వులు పట్టుకుని అటు ఇటు తిప్పుతుంది. బాగుందండి ఇది. మార్నింగ్ టైం అయితే ఇలా ఉంటుంది, నైట్ టైంలో అయితే మొత్తం అంతా లైటింగ్స్ అవన్నీ పెట్టారు. నైట్ లైఫ్ కూడా ఎలా ఉంటుందో బ్యూటిఫుల్ ఉంటుంది. ఫస్ట్ టైం అది కూడా షేర్ చేస్తాను, నెక్స్ట్ కమింగ్ అప్ బ్లాగ్ అయితే అది. సో మన ఛానల్లో ఇంకా మెలాకా సిరీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి ప్లేలిస్ట్లో మెలాకా సిరీస్ అంటే చూసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, సో దట్ మీరు మెలాకా సిరీస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. స్ట్రీట్ అంతా మీరు గమనిస్తే అన్నీ కూడా ఇట్లా రెడ్ కలర్ పెయింట్ వేసిన బిల్డింగ్సే ఉన్నాయి. మొత్తం అందరూ కూడా టూరిజంకి స్టార్ట్ అయిపోయారు. మేము మార్నింగే వచ్చేసాము, బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసుకొని చక్కగా 10 o'clockకి అట్లాగా స్టార్ట్ అయిపోయి ఇంకా మొత్తం అంతా సిటీ అట్లా చూసుకుంటూ 1 by 1 వెళ్దామనేసి ఇంక ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ అయితే క్రూజ్ కూడా ఎక్కుతాము, వాటర్ క్రూజ్ ఇవాళే ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది, అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా నైట్ లైఫ్ ఉంది, స్ట్రీట్ ఫుడ్ ఉంది, బోలెడ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయండి మెలాకాలో. చిన్న సిటీ అయినా కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. 1 by 1 మనము విజిట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చిన్నవి చాలా బాగా కవర్ చేయొచ్చు అనమాట. ప్లెంటీ ఆఫ్ ప్లేసెస్ ఒకే డేలో కూడా కవర్ చేయొచ్చు. ఇంకా ఫోర్ట్స్ ఉన్నాయి, మ్యూజియంస్ ఉన్నాయి, సూపర్బ్ అనమాట. ఇంక ఇక్కడ మెయిన్గా అయితే ఐ లవ్ మెలాకా అని చెప్పేసి ఈ బోర్డు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ తీసుకుంటున్నారు. ఇంకెక్కడున్నా కూడా డాడీ కూర్చి కదా, డాడీ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది దక్షిగాడు. ఇంకక్కడ ఒక పువ్వు కోసిందిలే ఫస్ట్ అనుకున్నాను, మళ్ళీ ఇంకొక రెండో పువ్వు పట్టుకొని ఇంక డ్యాన్స్లు వేస్తుంది. బాబు ఇంకా కొయ్యకే బాబు దక్షి, ఇంకెవడన్నా చూసారంటే మళ్ళీ కంప్లైంట్ చేస్తారు అది అన్నీ పట్టుకున్నారు. వాళ్ళ డాడీ ఏమంది, ఎవరు వస్తారు చూస్తాను మా దక్షిగాడికి అని చెప్పి తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడ కూర్చున్నారనమాట. ఈ లొకేషన్ కూడా బాగుంది, చక్కగా ఈ ఫ్లవర్స్ ముందు కూర్చుంటే మనకి ఫోర్ట్ అంతా వెనకలు కనిపిస్తూ బాగుంది. ఇక్కడ ఇంకొకటి చూడండి, బఫెలోకి పెయింటింగ్ వేసేసి భలే ఉంది కదా, చాలా చక్కగా ఉంది. చిన్న పిల్లల్ని అయితే అందరు కూడా దాని పైన కూర్చోబెట్టి కూడా చక్కగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. దక్షి కూడా ఎక్కించి మమ్మీ అంటుంది. వద్దులే నాన్న, నువ్వు పెద్ద పిల్లవి అయిపోయావు కదా, ఇంకా చాలా అని చెప్తున్నాను అనమాట. బాగుంది. పక్కన చూడండి ఒక విండ్ మిల్ లాగా ఉంది కదా, ఇది కూడా బాగుందనమాట. ఇంకా దాని వెనకలే ఒక బ్రిడ్జ్ లాగా కూడా వస్తుందన్నమాట. ఇక్కడే క్రూజెస్ అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వాటర్ క్రూజెస్ డే టైము మనకి, అలాగే నైట్ టైం కూడా అవైలబుల్ అండి ఆ క్రూజెస్ అవంతా కూడా. సో ఇలా ఉందన్నమాట ఓవరాల్ సిటీ వ్యూ. ఈ మొత్తం ఈ క్లాక్ టవర్ వ్యూ అంతా చూసేసేయండి. ఇట్లా ఉంది మొత్తం రెడ్ కలర్ లాగా ఫోర్ట్ లాగా పెట్టారు.
ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, ట్రాఫిక్ కొద్దిగా అప్పుడప్పుడే ఉందన్నమాట. పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు, ఫుల్లీ రద్దీగా అట్లా అంతా ఏం లేదనమాట. అంత ఎక్కువ వెహికల్స్ కూడా లోపల సిటీ లోపలికి అలౌడ్ అంతగా లేదు. ఇదే అనమాట మెయిన్ క్లాక్ టవర్. దాని పక్కనే ఇంకా మనకి ఇట్లాగా దీని వెనకలే మనకి ఇట్లా ఫోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి రిక్షాలలో అందరినీ ఎక్కించుకొని తీసుకెళ్ళి టూర్ లాగా తిప్పుతున్నారు. ఇంకా అందరు అటు ఇటు అప్పుడే స్టార్ట్ అయిపోయారనమాట. మార్నింగ్ అన్ని ప్లేసెస్ దగ్గర కూడా చాలా రీజనబుల్ రేట్లో మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్కి మంచి ట్రిప్ రావాలి అని అంటే మటుకి మలేషియాకి దగ్గరలో అంటే మటుకి మెలాకా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. చూడడానికి చక్కగా మనం 2 డేస్లో అయితే టూర్ ఫినిష్ చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను దక్షి కూడా కూర్చున్నాం అనమాట. కొంతసేపు అట్లాగా అటు ఇటు తిరగడం, మళ్ళీ దక్షి నేను కూర్చోవడము అట్లా చేస్తున్నాము. దుర్గేష్ గారు కూడా వచ్చారు. ముగ్గురం కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్దాము అని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ దక్షికి ఎక్కడ ఎక్కగలుగుతుందా దిగుతుంది, కొన్ని దగ్గర మెట్లు ఉన్నాయి, ఇట్లా అన్నీ చూసుకొని వెళ్తున్నాం అనమాట. సరౌండింగ్స్ అంతా ఒక సర్కిల్ లాగా ఉందండి. మనం 360 degrees ఎలా సర్కిల్ అట్లా రొటేట్ చేసుకుంటూ తీసుకెళ్తామో అట్లా ఒక ఏరియా నుంచి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళిపోయి మొత్తం అంతా అట్లా ఫినిష్ చేసేసుకొని మనము ట్రిప్ లాగా చూసేసుకొని చక్కగా వచ్చేయచ్చు అనమాట. బ్యూటిఫుల్గా ఉంది అంతా కూడా. మీరు కూడా ఒక లుక్ వేసేయండి అంతా కూడా. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకైతే తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, సో దట్ ఇంకొంతమందికి అయితే మన వ్లాగ్స్ అయితే షేర్ అవుతాయి. సో లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దక్షితా కేఎల్ డైరీస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.